అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మత్తయి సువార్తలో కొన్ని వాక్యాలను పరిశీలన చేద్దాము. మనందరికీ కరుణామయుడు సినిమా పరిచయమే, యేసు చరిత్ర పరిచయమే. దేవుని దారిలో నడుచుకోవడానికి దేవుని యొక్క చరిత్ర మనం చాలా గట్టిగా పట్టుకొని ఉన్నాము. అంతేకాకుండా దేవుని యొక్క శిష్యులు అంటే గురువు శిష్యులు, ఆయన జన్మము అదంతా మనకు తెలుసు. కానీ అందులో దాగి ఉన్న కొన్ని రహస్యాలని మనం పట్టుకోలేక కొన్ని చరిత్రగానే చదువుకుంటాము. అందులో ఉన్న సత్యం కూడా మనం కొంత పట్టుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలో జన్మ కర్మచ దివ్యమేమో అంటాడు. అంటే నా యొక్క జన్మని, నా యొక్క పనిని తెలుసుకున్నవాడు గొప్పగా, అంటే వానికి అర్థమవుతుంది నా జ్ఞానం అంటాడు. అంటే చరిత్రలో కూడా దాగి ఉన్న జ్ఞానాన్ని, ప్రతి పనిలో ప్రతి మాటలో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రతి క్రియ కూడా జ్ఞానయుక్తంగా ఉంటుంది. కాబట్టి మనకి మత్తయి సువార్త 26-31 వచనం పరిశీలన చేద్దాం. ఇది క్రీస్తుని అప్పగించే సమయము. ఆ సమయంలో ఏం జరిగింది అని చూద్దాం. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. మత్తయి సువార్త 26-31 వచనం శిష్యులతో చెప్తున్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయం అభ్యంతరపడతారు, కలవరపడతారు, సంశయపడతారు, ఇబ్బంది పడతారు అని చెప్తున్నాడు దేవుడు, గురువు. 26-32 వచనంలో నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియకు వెళ్ళుదును. వ్రాయబడి ఉన్నది అనేది చాలా గొప్ప మాట, చాలా సత్యమైన మాట. వ్రాయబడి ఉన్నది అన్నప్పుడు అక్కడ మనం చాలా గట్టిగా, చాలా స్పష్టంగా ఒక వాక్యాన్ని శాస్త్రబద్ధంగా చూసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 26-33 వచనంలో అందుకు పేతురు, మీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో, అంటే గురువైన క్రీస్తుతో చెప్పగా, తండ్రి నేను మిగతాడు నువ్వు తెలియదని అనొచ్చు, మిగతా వాళ్ళు పిరికి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు బలహీనుడు కావచ్చు, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది కలవరబెట్టినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా నేను ఎరుగను అని చెప్పను, అని అభ్యంతర పడను అంటున్నాడు. మత్తయి సువార్త 26-34 వచనంలో యేసు అతన్ని చూసి, ఏది పేతురుని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగను అని చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఖచ్చితంగా చెప్పుచున్నాను అన్నాడు. మత్తయి సువార్త 26-31 వచనంలో వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఖచ్చితత్వం అన్నా వ్రాయబడి ఉన్నదన్నా ఒక్కటే. ఒకసారి రాయబడి ఉన్నా ఆ విషయం జరిగి తీరుద్ది. ఒకసారి ఖచ్చితత్వం అంటే జరుగుతుంది, నిశ్చయము అంటే జరుగుతుంది. ఇంకా దాన్ని మార్పు చెందదు అని అర్థం. మార్పు చెందని దాన్ని ధర్మము అంటాం. ఇక్కడ మనకి ధర్మాన్ని తెలియజేస్తున్నాడు గురువైన క్రీస్తు. తర్వాత 26-35 వచనంలో పేతురు ఆయనను చూచి, దేవుడు ఒకవైపు చెప్తూనే ఉన్నాడు, మళ్ళీ ఆయన వైపు చూసి, నేను మీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను. అదే ప్రకారం శిష్యులందరూ కూడా అనిరి. అంటే పేతురు ఒక్కడే అన్నాడని కాదు, మిగతా శిష్యులందరూ కూడా, తండ్రి మేము అట్లా అనము, నిన్ను ఎరుగము అని మేము ఎప్పుడు అనము అని చెప్పి మిగతా శిష్యులందరూ అన్నారు.
పేతురు అనే పేరు పెట్టారు, కానీ మిగతా వాళ్ళు కూడా సేమ్ పేతురు లాగానే మైండ్ సెట్ ఉంది. వాళ్ళు కూడా క్రీస్తుతో అదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు 26-69 వచనం చూద్దాం. పేతురు వెలుపటి ముంగట కూర్చుండి ఉండగా, ఆరు బయట ఎక్కడో కూర్చొని ఉండగా, ఒక పాప అతని దగ్గరికి వచ్చి, నీవును గలిలియుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనేను. అంటే ఇక్కడ నిన్ను యేసుతో చూశాను అని ఒక చిన్న పాప వచ్చి అడిగితే, అప్పుడు 26:70లో ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, అదే ఏం జరిగిందంటే, అతడు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అని అందరి ఎదుట నేను అబద్ధం ఆడేశాడు. ఒకసారి అయింది, ఓకే సరే, కానీ రెండోసారి చూద్దాం. అతడు పడవలోనికి వెళ్ళిన తర్వాత 26:71 వచ్చిన, అతడు పడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా. 72వ వచనం, అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని ఎరుగనని మరలా చెప్పాను. ఇంతకుముందు అబద్ధం ఆడాడు, మళ్ళీ అబద్ధం ఆడాడు. తర్వాత 73వ వచనం, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. కోడి కూసెను 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. అది జరగకముందే క్రీస్తు నిశ్చయముగా అన్నాడు. నిశ్చయము అన్న తర్వాత అది జరిగి తీరింది. తర్వాత కోడి కూయక మునిపే నేను ఎరుగనని 3 సార్లు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపటికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ విధానం ఎందుకు చెప్పాడు? కోడి అనేది ఏంటిది? ఆ కోడి కూయక మునిపే 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. ఎట్లా చెప్పాడు? క్రీస్తు చెప్పాడని జరిగిందా? జరిగేదాన్ని క్రీస్తు చెప్పాడా? ఈ వ్రాయబడి ఉన్నది అన్న విషయం ఏదైతే ఉందో మనందరం బాగా గమనించుకొని చూడాలి. ఒక్కసారి మనకు ఏదన్నా ఒక నిర్ణయం జరిగింది అంటే, వ్రాయబడి ఉంది అంటే అది జరుగుతుంది. జరిగేదాన్ని ఎవరు మార్చలేరు. ఎంతో దృఢ నిశ్చయంగా నీతో పాటు చావవలసి వచ్చినను అబద్ధం ఆడను అన్న పేతురు, ఒక చిన్న పాప వచ్చి నేను దేవునితో చూశాను, యేసుతో చూశాను అంటే కలవరపడిపోయాడు, భయపడిపోయాడు. ఆ కలవరంలో, భయంలో తను నేను ఎరుగను అని చెప్పాడు. సరే, ఒక దగ్గర కాకపోయినా ఇంకొక దగ్గర అయినా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఉండలేకపోయాడు. మూడోసారి కూడా ఇంకా భయపడి ఒట్టు పెట్టుకొని నేను ఎరుగను అన్నాడు. అసలు ఈ శరీరంలో ఏం జరుగుతుంది? ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎందుకు నిలబడట్లేదు? క్రీస్తు చెప్పిన మాట ఎందుకు నెరవేరింది? ఇదంతా ఏంటిది అని ఆలోచన చేస్తే, ఈ కోడి అనేది కాలానికి గుర్తు. ఈ అబద్ధాలు ఆడటము, నేను ఆడకుండా ఉండటము, ఒట్టు పెట్టుకోవడము, జరగాల్సిన పని అంతా కూడా కర్మ అంటాం. ఈ కాలము కర్మ గురించి క్రీస్తు చెప్తున్నాడు. కాలము కర్మ 2 ఉన్నాయి. కోడికు యొక్క మునిపే 3 అబద్ధాలు అయినాయి. ఒకవేళ 2 అబద్ధాలైనా క్రీస్తు మాట అబద్ధం అవుతుంది. కోడి కూసిన తర్వాత ఒక అబద్ధం అయిందనుకో, అప్పుడైనా క్రీస్తు మాట అబద్ధం అవుతుంది. కానీ కాలము కర్మం గురించి చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. మన జీవితంలో కూడా చాలాసార్లు ఒకటి చెప్పాలనుకుంటాము, ఇంకోటి ఏదో జరుగుతుంది. ఒకటి మాట్లాడాలనుకుంటాము, ఇంకోటి ఏదో మాట్లాడతాము. మనకి నిర్ణయించబడింది ఏదైతే ఉందో అదే జరుగుతుంది కాబట్టి, ఆ మాటే బయటకు వస్తుంది కాబట్టి,
ఆ సమయానికి ఆ మాటే ఎందుకు బయటకు వచ్చింది, ఆ పని ఎందుకు జరిగింది అనే విధానం ఏదైతే ఉందో దాన్ని అంతా కలుపుకొని కాలం కర్మం అంటాం. ఈ కాలం కర్మం కలిసి రావాలని పెద్దలు అనే మాట ఏదైతే ఉందో అది 100% సత్యము. మనం మొన్న ఏనాటి కీడు ఆనాడు చాలని అనుకున్నామో, ఏ రోజైనా ఒక కీడు అంటూ ఉంటే అది ఏ సమయానికి ఎట్లా జరగాలనేది నిర్ణయించబడి ఉంటుంది. రేపటిని గూర్చి చింతించొద్దు అంటే రేపటిది నీ చేతిలో లేదు. సత్యబద్ధంగా ఈరోజు మనం తెలుసుకున్న వాక్యానుసారంగా ఈరోజు కూడా మన చేతిలో లేదు. మనం తీసుకున్న నిర్ణయం మీద మనం నిలబడలేము. నిలబడవచ్చు, నిలబడలేకపోవచ్చు. అదంతా నిర్ణయింపబడిన కర్మ చేతిలో ఉంటుంది, కాలం చేతిలో ఉంటుంది. ఆ కాలము కర్మ నీ తలలోనే మన తలలోనే ఉన్నది. కనుక ఎవరికి ఏది కేటాయించబడిన జీవితం ఉందో అది వారు గడుపుతూ ఉంటారు. నేను ఇట్లా ఉండాలి అని విర్రవీగటం కానీ, నేను ఇట్లా ఉండకూడదు అని నిశ్చయం చేసుకోవటం కానీ నీకు సరిపోదు, సరిపడదు, ఆ విధానం సృష్టిలో లేదు అని క్రీస్తు పేతురు అనే శిష్యుని ఆధారం చేసుకొని మనకు కాలము కర్మము అనేటువంటి సిద్ధాంతాన్ని తెలియజేశాడు. దీన్నే కర్మ సిద్ధాంతము అంటాం. ఈ కర్మ సిద్ధాంతం అనేది 100% ఉన్నది అని చెప్పడానికి నీ తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నాయి అని చెప్పాడు. ఏనాటికీడు ఆనాడు చాలును అన్నాడు. రేపటిని గురించి చింతించకు అన్నాడు. తర్వాత ఈ పేతురు విషయంలో మనకి చాలా క్లారిటీగా ఒక కర్మని చదివి ఇట్లా జరుగుతుంది నీకు ఈరోజు అని క్రీస్తు చెప్పాడు. ఆ విధంగానే జరిగింది. కాబట్టి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని చదువుకునే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి క్రీస్తు దాన్ని చదివి పేతురుకి చెప్పాడు. పేతురుకి కానీ మిగతా శిష్యులకు కానీ ఆ సందర్భం వరకు ఇంకా కర్మ సిద్ధాంతము, కర్మ విధానము పూర్తిగా వంటబట్టలేదు. పూర్తిగా వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. ఎందుకు అంటే కర్మ సిద్ధాంతం అర్థం అయితే క్రీస్తు ఒకసారి నిశ్చయంగా అని అన్నప్పుడు, వ్రాయబడి ఉన్నది అన్నప్పుడు, అప్పుడు క్రీస్తుకు లోబడి తండ్రి నీ చిత్తమే, నీ ఇష్టం ప్రకారమే జరుగుతుంది అని వాళ్ళు లోబడలేకపోయినారు. వాళ్ళు ఈ కర్మ అనేది ఒకటి ఉంది, చట్టం అనేది ఒకటి ఉంది, కాబట్టి దేవుడు ఏది చెప్తే అదే జరుగుతుంది అని వాళ్ళు అట్లా ఆ విధంగా ఉండకుండా వాళ్ళ సొంతంగా మేము చేయగలుగుతాము, మేము ప్రవర్తించగలుగుతాము, మాకు అధికారం ఉంది, మా శరీరం మీద మాకే పెత్తనం ఉంది అని కొంత అజ్ఞానంగా వాళ్ళు మేము ఉంటాము, మేము ఇట్లుంటాము, మేము ఇట్లా ఉండగలము అని కొంత అజ్ఞానంగా మాట్లాడారు. కానీ జ్ఞానం ఎప్పుడు కూడా జ్ఞానమే, సత్యం ఎప్పుడు కూడా సత్యమే, ధర్మం ఎప్పుడు కూడా ధర్మమే, చట్టం ఎప్పుడు కూడా చట్టమే. ఇవి మారవు అని చెప్పడానికి క్రీస్తు నీ శరీరంలో నీ నిర్ణయం పనికి రాకుండా ఏ సమయానికి ఏది జరుగుతుందో అని నువ్వు పరిశీలన చేసుకో అని దేవుడు తెలియజేశాడు. దీన్ని బట్టి మనం బాగా యోచన చేస్తే మన జీవితం మన చేతిలో లేదు, నిర్ణయించబడినట్లుగా జరుగుతుంది కానీ ఇంకొకటి ఏమీ కాదు. మహాభారతంలో కూడా ఇదే చరిత్రని కొంత యోచన చేస్తే అర్జునుడు అక్కడ బాణాలు అవన్నీ పక్కన పడేసి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు ఏడితే ఈ యుద్ధం ఆగిపోద్ది అనుకుంటున్నావా, లేదు నువ్వు పని చేస్తున్నావు అంటే నువ్వే చేస్తావు అనుకుంటున్నావా, నీకు అసలు జ్ఞానం తెలియకుండా నువ్వు చేస్తా ఉన్నావు, ఇవన్నీ చెయ్యను అంటే ప్రకృతి ఏం ఊకోదు, నీతో మెడలు ఉంచి ఆ పని చేపిస్తుంది అంటాడు. నీ ప్రమేయం లేకుండా నువ్వు యుద్ధం చేస్తావు, అదంతా రాత రాసి ఉంది, దాన్ని ఎవడు చెడపలేడు అని కృష్ణుడు, గురువైన కృష్ణుడు అక్కడ అర్జునుడికి చెప్పడం జరిగింది. నీ ఇష్టం పనికి రాదు అని అక్కడ చెప్పాడు. అదే విధంగా కలియుగంలో పుట్టినటువంటి గురువైన క్రీస్తు ఇక్కడ కూడా శిష్యులకు అదే చెప్పాడు, నీ ఇష్టం పనికిరాదు. పేతురు అన్నిసార్లు బలంగా చెప్పాడు, ప్రాణం పోయినా కూడా నేను ఎరుగునని చెప్పను తండ్రి అన్నాడు. ఒకసారి అబద్ధం, 2 సార్లు 3 సార్లు ఒట్టు పెట్టుకొని భయపడిపోయాడు. అంటే శరీరం మన ఆధీనంలో లేదు, ఇది కర్మ ఆధీనంలో ఉంది.
ఇది ఆ పద్ధతి ఏందో మనం గట్టిగా తెలుసుకోవాలి అనేటువంటి విధానం మనకు ఖచ్చితంగా ఉండాలి. జ్ఞానం తెలుసుకుంటే ఇదంతా అర్థమవుతుంది. కనుక పేతురులాగా మనం పేతురులాగా అంటే పేతురుకి ఇంకా జ్ఞానం సరిగ్గా వంట పట్టలేదు ఆ సమయానికి. తర్వాత తను జ్ఞానిగా ఉండవచ్చు, మారవచ్చు. ఏదైనా విషయం బాగా వంట పట్టేదాకా, ఆచరణకు వచ్చేదాకా, ఆచరించేదాకా చాలా విషయాలు మనకు తెలియదు. తెలియకపోవడం వలన అజ్ఞానం చేత కొన్ని విషయాల్ని ఖండిస్తాం. అది మన జీవితంలో అనుభవానికి వచ్చినప్పుడు, మన జీవితం వాక్యంతో పోల్చుకొని చూసినప్పుడు వాస్తవమే, సత్యమే అనేది మనకు తెలియబడతా ఉంది. కనుక మన జీవితం మన చేతిలో 100% లేదు. రాయబడి ఉన్న జీవితాన్ని మనం గడుపుతున్నాం. కానీ ఒక్క అవకాశం దేవుడిచ్చాడు. దేవుడి జ్ఞానాన్ని తెలుసుకునేదానికి ప్రతి మనిషికి అవకాశం ఇచ్చాడు. దాని మీద శ్రద్ధ పెంచుకోండి. దాని మీద శ్రద్ధ పెంచుకుందాము. దాని ప్రకారమే నడుచుకుందాము. కాబట్టి కాలము, కర్మము ఉన్నది. కాలానికి గుర్తుగా కోడిని చూపించాడు. కర్మానికి గుర్తుగా పేతురు 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్పింది. అంటే కాలము, కర్మము 2 చెప్పాడు. మనం దీన్ని శాస్త్రబద్ధంగా అర్థం చేసుకుంటే ఇందులో ఎంతో గొప్ప విధానం ఉన్నది. కనుక ఒట్టు పెట్టుకోవడాలు అని నీ పని చేస్తా అని చెప్పటాలు, అనవసరమైనది నేను ఇది చేయగలను అని ప్రగల్భాలు పొందటము, ఇవన్నీ మానుకొని తండ్రి చిత్తం ప్రకారం జరుగుతుంది, నిర్ణయించబడిన జీవితం ఏదైతుందో అది తప్ప నాకు ఇంకోటి రాదు అని జ్ఞానం తెలుసుకుంటూ ముందుగా కర్మ విధానాన్ని బాగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ సమాజం బోధకులు ఎవరైతే ఉన్నారో ఈ కర్మ విధానం అంటే అసలు వాళ్ళకి బొత్తిగా ఏమాత్రం తెలియదు. దానివల్ల చెప్పేవారు లేకపోవటం చేత, ఈ కర్మ విధానం తెలియకపోవటం చేత అనేక మంది అనేక ప్రయత్నాలు తన సొంతంగా చేసుకొని అనేక కష్టాలు పడుతూ అనేక ఇరుకు ఇబ్బందులు కూడా పడుతున్నారు. ముందుగా కర్మ విధానాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ ప్రకారమే చేసుకుంటే ఇంకా చాలా మంచిది. కానీ వాటిని వెలికి తీసి వాటిని అర్థం చేసుకొని పరిశీలన చేసి ఆ పరిశీలన జ్ఞానం కలిగి, అనుభవ జ్ఞానం కలిగి ఇతరులకు బోధిస్తే చాలా మంచిది. కాలము, కర్మము 100% ఉన్నది. ఇప్పుడు మనం అనుభవించే జీవితము కాలము, కర్మ జీవితమే. ఈ కాలము, కర్మం అనేది ఖచ్చితంగా ఒప్పుకుంటేనే బైబిల్ గ్రంథము అర్థం అవ్వటానికి అవకాశం ఉన్నది. కానీ ఈ విధానం తెలియకపోతే దుఃఖకరమైన జీవితమే తప్ప, బైబిల్ చదివిన దుఃఖకరమైన జీవితమే కానీ మరొకటి ఉండదు. బైబిల్ ఎప్పటికీ అర్థం అయ్యేదానికి అవకాశం లేదు. ఈ కాలము, కర్మము గురించి తెలుసుకోకుండా జీవితాన్ని బాగు చేసుకుంటా అంటే అది ఎంత మాత్రం సరైనది కాదు. అది సరైన బోధ కూడా కాదు. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.